ఎన్నో సినిమాలు వస్తాయి వెళ్తాయి, కానీ కొన్ని సినిమాలు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోతాయి. అందులో నటించిన వారికి కూడా తమ కెరియర్లో ఈ సినిమా చాలా ప్రత్యేకం అనిపిస్తుంది. అలాంటి చిత్రమే వేదం. 2010 జూన్ 4న రిలీజ్ అయిన వేదం 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మంచు మనోజ్, అనుష్క, క్రిష్ పేర్లు ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ మనసుని హత్తుకుంటోంది. గమ్యం అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన క్రిష్ ఆ ఒక్క సినిమాతో ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకున్నాడు. మన కళ్ళ ముందు కనిపించే కథను హృదయంగా తెరకెక్కించడంలో దిట్ట అనిపించుకున్నాడు. అందుకే సెకండ్ సినిమాకే స్టార్ హీరో అల్లు అర్జున్, నెంబర్ 1 హీరోయిన్ అనుష్క డేట్ సంపాదించగలిగాడు. మల్టీ స్టారర్ ట్రెండ్గా పెద్దగా లేని టైంలో బన్నీ, మంచు మనోజ్, మనోజ్ బాజ్పాయ్, అనుష్క, దీక్షా సేత్తో క్రిష్ తెరకెక్కించిన సినిమా వేదం. 2010 జూన్లో వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో పాటు అవార్డులు కూడా అందుకుంది. ఈ సినిమాలో 5 వ్యక్తులు 5 భిన్నమైన పాత్రలు చేశారు. ఎక్కడ మొదలైన వారి ప్రయాణం ఎక్కడికి చేరుకుందన్నదే కథ. కేబుల్ రాజుగా అల్లు అర్జున్ నటించాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో తాను కూడా డబ్బున్న వాడినే అని అబద్ధం చెప్పి ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమలో పడేస్తాడు. న్యూ ఇయర్ ఈవెంట్కి ప్రేయసిని తీసుకువెళ్లేందుకు దొంగతనం చేస్తాడు. ఆ డబ్బు తీసుకెళ్లి ఒక్క రాత్రి ఈవెంట్ కోసం కట్టే సమయంలో మనసు మారిపోతుంది. తిరిగి వెళ్లి ఆ డబ్బు ఎవరిదో వాళ్ళకే ఇచ్చేస్తాడు. సైనికుడి కొడుకు చక్రవర్తిగా నటించాడు మంచు మనోజ్. యుద్ధంలో తండ్రిని పోగొట్టుకోవడంతో సైన్యంలో చేరాలి అనే ఆసక్తి తనకి ఉండదు, కానీ తల్లి ఒత్తిడి చేస్తుంది. రాక్ స్టార్ కావాలనే కలను నెరవేర్చుకునేందుకు హైదరాబాద్లో ప్రదర్శన ఇచ్చేందుకు బయలుదేరతాడు. వేశ్య సరోజ పాత్రలో అనుష్క కనిపించింది. స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సమయంలో ఇలాంటి క్యారెక్టర్ చేయటం అంటే సాహసమే, కానీ కథను మాత్రమే నమ్మింది స్వీటీ. వేశ్య సరోజ తన యజమానురాలు డబ్బులు సరిగ్గా ఇవ్వటం లేదని భావిస్తుంది. సొంతంగా వేశ్యాగృహం ప్రారంభించాలని తన స్నేహితురాలు కర్పూరంతో కలిసి పారిపోతుంది. తప్పప్పులు తెలియని అమాయకమైన సరోజ మహానగరంలో తనని తాను ఎలా కాపాడుకుంది అన్నదే ఆమె కథ. రహీముల్లా ఖురేషీగా నటించాడు మనోజ్ బాజ్పాయ్. పాత బస్తీలో వినాయక నిమజ్జనం సమయంలో జరిగిన అల్లర్లలో తన భార్య గర్భంలో ఉన్న కవలల్ని పోగొట్టుకుంటాడు. పోలీసులు న్యాయం చేయకపోగా ముస్లిం కావడంతో తీవ్రవాది అని ముద్ర వేస్తారు. భార్యతో కలిసి ప్రశాంతంగా బతికేందుకు షార్జా వెళ్లేందుకు వీసా సంపాదిస్తాడు. ఇక మనవణ్ణి కాపాడేందుకు ఓ తల్లి, తాత ఎంతో కష్టపడ్డారన్నది మరొక దీనగాథ. వీళ్ళంతా అనుకోకుండా ఒకే ప్లేస్కి వచ్చి చేరతారు. దేశాన్ని కాపాడడం కన్నా ఏది గొప్పది కాదంటాడు కేబుల్ రాజు. అందరినీ కాపాడి అమరుడిగా నిలుస్తాడు చక్రవర్తి. మనిషి ఆశకు మానవత్వానికి ముడిపెడుతూ క్రిష్ చేసిన ఈ సినిమా పాటలు అదనపు ఆకర్షణ. ఈ సినిమా వచ్చి 15 ఏళ్లు పూర్తి కావడంతో అల్లు అర్జున్ అప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 15 సంవత్సరాల వేదం నా కెరియర్లో నేను ఊహించని సినిమా. ఇంత నిజాయితీగా ఇలాంటి కథను రూపొందించిన క్రిష్ నీకు కృతజ్ఞతలు. అనుష్క, మనోజ్ బాజ్పాయ్, మీతో ఈ ప్రయాణం చాలా ప్రత్యేకం. నిర్మాతలు సోబు యార్లగడ్డ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్ సహా మొత్తం వేదం బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు అని పోస్ట్ పెట్టాడు బన్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.